సార్ అందుకనే వాలంటీర్లు ఉంటే ఇవన్నీ ఇబ్బంది ఉండదు. వాలంటీర్ को निकाल दिया आपको सर एमपी सर నంద్యాల పట్టణంలోని 6వ వార్డులో మన ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభించాం. మరి దేవుని మూలగా పిలువబడే ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టడం అనేది ఆనవాయితీగా వస్తోంది. మరి ఇక్కడ మొదలుపెట్టిన ప్రతిసారి కూడా విజయం సాధిస్తూ వచ్చాం. మరి ఈ వార్డులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఎంతో సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేసాం. మరి గతంలో కూడా ఈ వార్డులో పూర్తి స్థాయిలో ప్రతి గడప తిరిగినాము, ప్రతి ఇల్లు తిరిగినాము, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. మరి గడప గడప మన ప్రభుత్వంలో వచ్చిన నిధుల్ని కూడా వినియోగించడం జరిగింది. మరి ఈ రకంగా ప్రతి వార్డులో కూడా మనం పనులు చేసాం. ప్రతి చోట కూడా అభివృద్ధి సంక్షేమం మొత్తం పూర్తి స్థాయిలో మనం న్యాయం చేసాము. మరి ఈరోజు ప్రజలకి ఏదైతే పెన్షన్ని ఇంటికాడికి తీసుకొచ్చే ప్రక్రియ ఉందో, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, ఏదైతే పథకాలన్నీ కూడా మన ఇళ్ళ కాడనే అప్లికేషన్ ఫామ్లు ఫిల్ చేసి ఆ వాలంటీర్లు సహాయపడుతున్నారో అటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే వాళ్ళ అనుచరులతోటి, వాళ్ళ పార్టీ వాళ్ళతోటి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేయించి ఈరోజు 1వ తేదీన పెన్షన్ రావాల్సింది అవ్వాతాతలకి, అక్క చెల్లెళ్ళకి, ఈరోజు వితంతు అక్క చెల్లెమ్మకి, అలాగే వికలాంగుల అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెమ్మలకి రావాల్సిన ఈరోజు ఇంకా ఇప్పటిదాకా పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఇంకొక 2 రోజులైనా సరే పెన్షన్ ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే 1వ తేదీ వస్తున్న వెంటనే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నా మనవడు, నా మనవరాలు, మా అన్న, మా అక్క తెచ్చిస్తారు మాకు పెన్షన్ అని ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈరోజు మేము మా ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతుంటే వాళ్ళు ఇంకా మాకు పెన్షన్ రాలేదని చెప్తుంటే నిజంగా మాకు కూడా చాలా బాధ అనిపిస్తోంది. మరి వ్యవస్థ మీద ఇంత కక్షగట్టి, ఇంత కుళ్ళుతోటి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పొట్టగొట్టినటువంటి పరిస్థితి, వాళ్ళు ఏదైతే 3,000 రూపాయలతోటి నెలంతా గడుపుతారో మరి ఆ పరిస్థితి ఈరోజు వాళ్ళకి కాకుండా చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం నేర్పిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 100కి 100% మన వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాలలో ఎగిరేయడం ఖాయం. మరి రానున్న ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటాం. ఎమ్మెల్యే గారితో 6వ వార్డులో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వార్డులో కంటిన్యూగా వార్డు అంతా ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలంతా కూడా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి చాలా సంతోషంగా ఉంటారు. ఈ సంక్షేమం ప్రతి ఇంటికి కూడా అందడం అనేది వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు ప్రజలే చెప్తున్నారు, మేము డెఫినెట్గా మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము, మాకు జగనే సీఎం కావాలనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు. డెఫినెట్ కూడా ఫ్యూచర్లో జగన్ సీఎం అవుతాడు, ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపిస్తారని ప్రజలే వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాధాకర విషయం ఏమంటే ఈ వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి వాళ్ళని తీసేయడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే
ప్రతి నెల 1వ తేదీ వాళ్ళకు ఆ పెన్షన్ కానీ అందరికి వచ్చేది ఈరోజు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరము. కాబట్టి ప్రజలంతా ఇది గమనించాల్సింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే మీకు తెలుసు ఏమవుతుందని. వాళ్ళు ఆ గవర్నమెంట్ వస్తే డెఫినెట్ కూడా మనకి ఏం జరుగుతుంది ఇవన్నీ నిలబడిపోతాయని ప్రజలు కూడా చాలా బాధగా ఉన్నారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. సీఎం గారు డెఫినెట్గా సీఎం అత్యధిక ఎమ్మెల్యేలతో దాదాపు 170 ఎమ్మెల్యేలు కూడా వచ్చి సీఎం అవుతారని కోరుకుంటున్నాం.